శ్రీ ఐఎన్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ కంటిలో నల్లగుడ్డుకి వచ్చే ప్రతి సమస్యకు చికిత్సను అందించే జిల్లాలోని ఏకైక హాస్పిటల్. మనకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు తీసుకోవడం జరిగింది జూన్లో. అయితే ఇప్పుడు ఆయన బదిలీకి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. మరి తను కొద్ది నెలల క్రితమే తను రావడం జరిగింది. ఈ కొద్ది నెలల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా జరిగాయి. వచ్చిన ఈ 6 నెలల్లో జూన్లో చూసుకుంటే జూన్ నుంచి ఇప్పటి వరకు ఈ 6 నెలల్లో తన నుంచి తన బాధ్యత చాలా బాగా నిర్వర్తించాడు అని చెప్పాలి. ఇటు సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలు అమలు పరచడంలో కావచ్చు, వాటిని పర్యవేక్షించడంలో కావచ్చు తన వంతు పాత్ర తను పోషించాడు అని చెప్పాలి. మరి ఈ అతి కొద్ది కాలంలో ఇంత చిన్న వ్యవధిలో కలెక్టర్ని బదిలీ చేయడానికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. సిఎస్ ఆదేశాల మేరకు వినయ్ కృష్ణారెడ్డిని బదిలీ చేసి ఆ స్థానంలో త్రిపాఠి గారిని తీసుకురావడం జరిగింది. తను నల్గొండ జిల్లాకి కలెక్టర్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలిసింది. ఆమెను తీసుకొచ్చి ఇక్కడ కలెక్టర్ గా నియమించారు. ఇక్కడ ఉన్న వినయ్ కృష్ణారెడ్డి కలెక్టర్ గారిని తీసుకెళ్లి మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతాలకి అడిషనల్ కమిషనర్ గా నియమించినట్టు తెలుస్తుంది. సర్పంచ్ ఎన్నికల్లో చూసుకుంటే ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఎన్నికలు పూర్తయ్యేలా ముందుండి నడిపించారు. అయితే అతి త్వరలో జరిగే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచి సమీక్షలు సైతం నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. ఇంతలోనే ఆయన్ను అనూహ్యంగా బదిలీ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. జిల్లాకు చెందిన పెద్ద అయినా లేదా రాష్ట్ర స్థాయిలో పదవిలో ఉన్న నేత ప్రమేయంలోనే ఈ కలెక్టర్ బదిలీ జరిగినట్లు చర్చ సాగుతోంది.